ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టినా కూడా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎలా మెథడ్ వాడాలి అని అడుగుతున్నారండి. సో, ఈ వీడియోలో నేను క్లియర్‌గా చూపిస్తాను. మీరు మొదటిసారిగా కుడితే బ్లౌజ్ కొంచెం ఎక్కువే లైనింగ్ క్లాత్ తీసుకోండి. లేదంటే అడ్జస్ట్‌మెంట్ చేయటం మీకు రాదు. సో, 1.25 మీటర్ తీసుకోండి. నేనైతే 1 మీటర్ తీసుకున్నాను. సో, ఇప్పుడు చూడండి లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. సో, మీకు ఈజీగా ఉంటుంది. 4 ఫోల్డింగ్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని కింద ఖర్చుల కోసం 1/2 ఇంచు వాళ్ళు ఏమన్నా హైట్ పెంచాలి అనుకుంటే మాత్రం ఇంకొక 1/2 ఇంచు అంటే మీకు ఎంతైతే అంత హైట్ అనేది కావాలి. ఇదంతా వదిలేయండి. గీతలన్నీ వదిలేసుకొని ఫస్ట్‌లో ఏసిన గీత ఉంది చూసారా? అదే కింద నుంచి చూస్తే లాస్ట్ గీత. అక్కడి నుంచి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని ఒక లైన్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ నుంచి ఇక చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా! దాంట్లో పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఇలాగా చెక్ చేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 8 మీద 6 గీతలు అంటే 8దో నెంబర్ కాబట్టి 3.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అయితే బ్లౌజ్ హ్యాండ్ హైట్ పొడుగు ఎక్కువ ఉంటే 3.5 తీసేసుకోండి. ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలి. అంటే 8 మీద 6 గీతలు కదా! 7 మీద 6 గీతలకి మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఎంతొచ్చినా పర్లేదు. అంటే 7 మీద 6 గీతలు వచ్చింది కదా! దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ లైన్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర పావుతక్కువ 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా. అయిపోయిందండి. కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని వీటినన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ సైడ్‌కి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకుని ఇలాగా పక్కకి జాయింట్లు పడతాయన్నమాట. ఇక్కడ కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. 2 లేయర్స్‌ని సపరేట్‌గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా. సరిపోతది. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అయిపోయింది. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. కోరాస్ అనేవి ఆపోజిట్‌లో ఉండాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట. సో, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. కింద నాకు ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి హైట్ పెంచమన్నారు. 1 ఇంచ్ వరకు అయితే హైట్ అయితే పెంచాను. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా! కింద లైన్స్ అన్నీ వదిలేయాలండి. అక్కడి నుంచి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది పెరగదు. ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తదండి. 8 మీద 6 గీతలు కదా! దీనికి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తదనమాట. అంటే 9 మీద 6 గీతలు అనేది ఈ బ్లౌజ్‌కి చెస్ట్ లూజు. అందరికీ సెట్ అవుతదంటే కొంతమందికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా! అది ఫ్రంట్ పార్ట్‌లో చూసుకుంటే తెలిసిపోతది. బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని. ఇక్కడ అంతేనండి 9 మీద 6 గీతలు. ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకుని ఇక్కడ 2.25 నెక్ విడ్త్ ఖర్చుల కోసం 1/2 ఇంచు. ఆ 1/2 ఇంచు దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్స్ మార్కింగ్ అనేది ఖర్చులతో కలిపి ఓవరాల్గా నాకు 5.5 ఇంచుల దాకా వచ్చింది. కింద నెక్ డీప్ కూడా కిందకి దింపమన్నారు. హైట్ పెంచిన తర్వాత డీప్ కూడా పెంచమన్నారు. దింపమన్నారు అనమాట. వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది. ఇలా లైన్ వేసేసుకోండి ఇదంతా కూడాని. ఇక కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 5.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది. అదే మార్క్ ఇక్కడ వేసుకోండి. ఇలా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు ఉందో అంత ఖర్చు పెట్టేసుకోండి. ఇలా చక్కగా నడుము లూజ్లో 1 ఇంచ్కి డాట్ కోసం తీసుకోండి. సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇలాగా. హైట్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా కటింగ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు. ఇలా మొత్తం కూడాని. ఇటు సైడ్ కూడా అంతే.
ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. హైట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కూర ఉన్నది మన వైపుకు ఉండాలన్నమాట. ఈ కూర ఉన్న క్లాత్ మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్ కటింగ్ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి, బ్యాక్ పార్ట్లో ఉన్న నెక్ మన వైపుకు ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా అంతేలాగా ఈ సైడ్కి కొంచెం ఒక ½ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి, సరిపోతుంది. ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఎల్ స్కేల్ దగ్గర ఇలాగ కర్వ్ అనేది తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు 12 మీద 7 గీతలు వచ్చింది. అదే మార్క్ ఇక్కడ వేసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. నెక్ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు సెకండ్ లైన్ ఉంది కదా ఖర్చుల కోసం పట్టుకున్నాం, అక్కడి నుంచి నెక్ రౌండ్ ఎక్కడికి మన వైపుకి టచ్ అవుతుందో అది నెక్ డీప్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ డాట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర ఒక ½ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలాగా ఇక్కడ మొత్తం ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. నాకు వీ షేప్ వచ్చింది కదా, అక్కడ అతుకులు పడతాయి, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేసేసుకోండి, సరిపోతుంది. అంతేనండి. ఒక బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక ½ ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి 1.5 ఇంచు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. పొడవు 10.5 ఇంచులు. ఇక్కడ చూడండి, ఈ సైడ్కి ఇక్కడ కూడా అంతే. ఇలా మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ కావాలి, నా దగ్గర క్లాత్ లేదు, వేరే క్లాత్ వేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో.